వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మంత్రుల తలోమాటతో కాంగ్రెస్ శ్రేణుల్లో అధికారుల్లో గందరగోళం నెలకొంటుంది. ఇది విపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్కు ఆయుధంగా మారుతుంది. తమ శాఖతో సంబంధం లేని అంశాలపై ప్రకటనలు ఇవ్వడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చర్చించకుండా మాట్లాడొద్దని సున్నితంగానే ఆయన గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే నేతలది తలోదారి. ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఎక్కువ. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఆ పార్టీ నేతల రూటే సెపరేటు. కాంగ్రెస్ నేతల్లోనే కాదు, తెలంగాణ మంత్రుల్లో కూడా సమన్వయం లేకుండా పోతుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్గా విడిపోయింది. మంత్రుల్లోనూ ఈ విభజన స్పష్టంగా కనబడుతుంది. మంత్రులు ఎవరికి వారు తమ శాఖతో సంబంధం లేని అంశాలపై యథేచ్ఛగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా లోకల్ బాడీ ఎన్నికలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ వంటి అంశాలపై కొందరు మంత్రులు చేసిన ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ ఒకంత సీరియస్ అయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం తెలిపారు. కీలకమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించకుండా నేరుగా మీడియాతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని మహేష్ కుమార్ గౌడ్ సున్నితంగా హెచ్చరించారు. పార్టీలో కూడా చర్చించకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం తగదని స్పష్టం చేశారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై మరో మంత్రి మాట్లాడటాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న సున్నితమైన అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్పందించాలని సూచించారు. మంత్రులు తమ శాఖల పరిధిలోని అంశాలపైనే దృష్టి సారించాలని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ముందుగా పార్టీలో గానీ కేబినెట్లో గానీ చర్చించకుండా బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తులో మంత్రులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని సూచించారు. ఈ ఎపిసోడ్కు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలే. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్నారు. క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి స్పష్టమైన తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని చెప్పారు. అలాగే వారం రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అలాగే స్థానిక సంస్థలపై సీతక్క కూడా ఇటీవల ప్రకటన చేయడం వివాదంగా మారింది. రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బోనస్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో సన్నధాన్యం సాగు పెరిగిందని చెప్పారు. రేషన్ కార్డుల జారీ విషయంలోనూ గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తలో మాట చెప్పడం అధికారులను, లబ్ధిదారులను కన్ఫ్యూజ్ చేసింది. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఉత్తమ్ ప్రకటిస్తే భట్టి విక్రమార్క 10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇలా మంత్రులలో వారికి క్లారిటీ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంత్రుల లోమాట విపక్షాలకు ఆయుధంగా మారుతుంది. రుణమాఫీపై సీఎం మంత్రులు తలో మాట చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో విమర్శించారు. రైతు రుణమాఫీకి 7,500 కోట్లు విడుదలయ్యాయని ఆర్థిక మంత్రి చెబుతుంటే 17,000 కోట్లు చేసినట్లు ఇతర మంత్రులు చెబుతున్నారన్నారు. సీఎం అయితే ఏకంగా 31,000 కోట్లతో అందరికీ మాఫీ చేసేసినట్లు ప్రకటించారని, వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా మాఫీ చేయాల్సి ఉందని అంటున్నారని కేటీఆర్ గతంలో విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికల ప్రకటన పైన తలో మాట మాట్లాడుతున్నారని, ఏ మంత్రి చెప్పింది కరెక్టో తెలియకున్నదని బీఆర్ఎస్ విమర్శించింది. హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మొత్తానికి మంత్రుల తలోమాట వ్యవహారం రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పీసీసీ అధ్యక్షుడి రంగ ప్రవేశంపై మంత్రులు దారికొస్తారా లేదా చూడాలి.